ఆమేన్. ఆమేన్ ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. మరి ఈరోజు మన మధ్యలో జాన్సన్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని జాన్సన్ గారికి ఇద్దాము. జాన్సన్, వందనాలమ్మా. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ప్రేజులాంటి గారు అందరికీ వందనాలండి. ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని మనం ఇంటికి వెళ్దామన్నా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. హల్లెలూయా. గొంతుకు బాగాలేదండి, అయినా పర్వాలేదు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, మీట్లో ఉన్న నా తోటి సహోదరులందరికీ కూడా, దైవజనుల సేవకులందరికీ కూడా వందనాలండి. మరొక నూతన దినం ఆయన ఆరాధించి ఆయన గణపరిచే దినంలోకి మనం వచ్చామంటే అది మన గొప్పతనం కాదు, కానీ కేవలం ఆయన మనకు ఇచ్చిన కృప మాత్రమేనే నేను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాను. కేవలం ఆయన కృప, అయ్యే మాత్రం మన నీతి కానీ మన కార్యాలు కాదు, కానీ కేవలం ఆయన కృప వలన మరొక నూతన దినాన్ని ఎరిగి ఆయన్ని స్తుతించి గణపరిచే ధన్యత మనకు వచ్చి ఉన్నది. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా నాయనా, నీకు స్తోత్రం ప్రభు, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడు, ఇంతవరకు అయ్యా పాటల్లో నీ కృప ఉంచవయ్యా నాయన. వాక్య దేవ నాయన ధ్యానాల్లో కూడా అయ్యా నీ కృప ఉంచమని నాయన, నువ్వు నాతో మాట్లాడమని సహాయం తెచ్చేసి నింపి నడిపించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 2 కొరింథీ పత్రిక అండి, 1:20 చదివి వినిపిస్తారు ఎవరైనా? 2 కొరింథీ పత్రిక 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్ ఆమేన్. ఆ నిశ్చయములై ఉన్న దగ్గర పుట్టినట్లు చూస్తే ఆమేన్ అనే మాట ఉంటదండి. దేవుని వాగ్దానములు ఎన్నైనను క్రీస్తునందు అవునండగానే ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయండి. అంటే దేవుడిచ్చిన అనేకమైన వాగ్దానాలు ఉంటాయి. అంటే అబ్రహాం సంతానానికి ఇచ్చిన అనేకమైన వాగ్దానాలు, ఆయన బిడ్డలకి అనేకమైన ఇచ్చిన వాగ్దానాలు, పాత నిబంధన చూసుకుంటూ కొత్త నిబంధన వరకు. అయితే మనం చాలాసార్లు మనకిచ్చింది అంత నా కృప నీకు తోడై ఉంటది, పగలే ఉన్న దెబ్బనేను రాత్రి ఉన్న దెబ్బనేను, కొన్ని ఆటోమేటిక్గా కొన్ని మనకి మన హృదయానికి కనిపించే, లేదంటే మన మనస్సాక్షి కనిపించే, లేదంటే మనం చదువుతున్నప్పుడు ప్రేరేపణ వలన, లేదంటే మరొక 15 రోజుల్లోనే మనం నూతన సంవత్సర వాగ్దానం మన ప్రామిస్ కార్డులు తీసుకుంటాం మనం. అవి మాత్రమేనా
అప్పుడప్పుడు లేదంటే ప్రేరేపణ ద్వారా వచ్చిన మాత్రమేనా కాకుండా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానములు అనేకమై ఉన్నాయి. అంటే అది మన జీవితం ద్వారా అది మనం పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎంత ఎంతుందంటే ఎవరి విశ్వాసం జీవితం బట్టి, య దేవుని ఎదుట యథార్థ జీవితం బట్టి మొత్తం బైబిల్‌లో ఉన్న అనేకమైన వాగ్దానాలు. అబ్రాహాంకి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం కూడా అది మనం స్వాధీనం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకు ప్రేరేపించింది, లేదంటే మన మనసుకు తాకింది, లేదంటే నూతన సంవత్సరంలో చర్చలు లాంటివి ఇచ్చింది మాత్రమే కాకుండా అవి మాత్రమే కాకుండా అసలు అంత సంపూర్ణత ఎక్కడుందంటే టోటల్‌గా అబ్రాహాంకి ఇచ్చినిక వాగ్దానములు ఆయన బిడ్డలకి ఇచ్చినిక ప్రతి ఒక్క వాగ్దానము క్రీస్తు ద్వారా మనం సంపాదించుకునే హక్కు, వారసత్వం దేవుడు అది మనకిచ్చి ఉన్నాడు. అది మనం విశ్వాసంతో అది మనం నమ్మి మనం ఆ దేవుడిని అడిగినట్లయితే ఆయన మార్గంలో మనం నడుచుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రతి దాన్ని స్వాధీనం చేసుకునే హక్కు దేవుడే మనకిచ్చాడు. అలాగే రోమపత్రిక 10వ అధ్యాయము ఒకసారి 19 చదువుదామండి. రోమపత్రిక 10వ అధ్యాయము 19 వచనం. రోమపత్రిక 10:19 నేను చదువుతానండి. మరియు నేను చెప్పింది ఏమనగా ఇశ్రాయేలుకి తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించెదను. అవివేకమైన జనం వలన మీకు అనుగ్రహం కలుగచేతును. అలాగే కింద 21కి వచ్చేటప్పటికి నన్ను వెదకిన వారికి నేను దొరికితిని, నన్ను విచారింపిన వారికి ప్రత్యక్షమైతిని. అంటే ఆ ఇచ్చిన వాగ్దానం కొంతమంది ఏమంటారంటే అది అబ్రాహాంకి ఇచ్చిన యూదులకు మాత్రమే ఇచ్చిన వాగ్దానం. అబ్రాహాంకి ఇచ్చింది మాత్రమే, లేదంటే దావీదుకి ఇచ్చింది మాత్రమే, అది మనకు కాదు. ఇది ఇది ప్రింటింగ్ చేసినోడి ఆలోచన. ఇలాగ చాలా మంది మాట్లాడతారు. కానీ అన్ని జనాంగం పట్ల అంటే ఏమాత్రం అర్హత లేని మనకు కూడా అన్ని జనాంగం అర్హత లేని మనకు కూడా దేవుని యొక్క ఏర్పాటు అతి అమూల్యమైనది. ఆయన ప్రేమ మన పట్ల ఎంతో వివరించలేనిది. అన్యులు అంతే అన్ని జనాంగమైన మన పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయనకి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అలాగే ఆయన కృప ఎంత హెచ్చుగా ఉందంటే 117 కీర్తన 117:1 మనం చూసినట్లయితే ఒకసారి చదువుదామా? కీర్తన 117:1. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆమేన్. చూడండి, ఆయన కృప మనలో ఎంత హెచ్చుగా ఉందంటే ఆ కింద అధ్యాయం 118 అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలోనే 118 2వ వచనంలోనే ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేల్ ఎవరంటే మనందరికి తెలిసిన వాక్యమేనండి ఇది. ఈ ఇశ్రాయేల్ ఎవరంటే 12 గోత్రాలు ఇశ్రాయేలు. ఆ 3వ వచనంలోనే ఆయన కృప నిరంతరం నిలిచిందని అహరోను వంశస్థులు అందరుగాక, అంటే యాజకత్వం చేయటానికి లేవీయులకు మాత్రమే దేవాదేవుడు అనుమతి ఇచ్చారు కదండి. ఆ పైన 12 గోత్రాలు లేవీయులు కింద 4వ వచనం ఆయన కృప నిరంతరం నిలిచిందని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఈ భయభక్తులు ఆల్ నేషన్స్ అంటే మనందరం కూడా ఇందులో వస్తాం చూసాం. అంటే ఇక్కడ ఈ వచనంలోనే 3 కేటగిరీలు కనబడుతున్నాయి. 12 గోత్రాలు, అలాగే స్పెషల్‌గా ప్రత్యేకంగా ఎన్నుకున్న లేవీయులు, అలాగే కిందన ఆల్ నేషన్స్ అంటే ఆయన యందు భయభక్తులు గలవారు అందరి ఎడల, అంటే మన పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం తెలుసుకొని ప్రతిదినం కూడా కృతజ్ఞత పూర్వకంగా మన జీవితాలను మనం ముందుకు తీసుకున్నట్లయితే ఇంకా దీవెనకరంగా, ఇంకా మహిమకరంగా రాబోతున్న ఈ 2026 సంవత్సరంలో అనేకమైన ఆత్మీయ అభివృద్ధి మనం పొందుకోవటానికి అవకాశం దేవుని నుంచి మనం పొందుకోవచ్చు. కాబట్టి
ఈ ఇచ్చిన అన్య జనాంగమైన మన పట్ల కూడా ఆయన ఏర్పాటు చాలా విలువైనది. ఆయన ఉద్దేశం చాలా ఉన్నతమైనది అని మనం తెలుసుకోవడం చాలా అవసరం. కృతజ్ఞతాపూర్వకంగా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కీర్తనలో 25లో మనం చూసినట్లయితే ఆయన నిబంధనను గైకొను వారి పట్ల చదువుదామండి. 25:10 ఆయన నిబంధనను గైకొను వారి పట్ల ఆయన త్రోవలని కృపా సత్యములై ఉన్నాయట. అంటే ధర్మశాస్త్రం వలన ఏదైతే లేదో, ఏదైతే కొదువై ఉందో కృప గాని, సత్యం గాని తగిన సత్యం రీతిలో తగిన కృప పొందుకోని రీతిలో ఏదైతే బ్యాలెన్స్డ్‌గా ఏదైతే కొద్దిగా మానవులకి దాన్ని అందుకోలేనట్టుగా ఉన్నాడో, పొందలేనట్టుగా అర్హత కోల్పోతున్నాడో, అది మరలా ఎవరి ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా కలిగిందంటే అబ్రహాం సంతానం ద్వారా. అంటే అబ్రహాం ద్వారా ఇచ్చిన క్రీస్తు ద్వారా పొందుకున్న మనం వారసత్వం ద్వారా అది మనకు కలిగి ఉందని మనం నమ్మాలి. ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి చదువుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి చదువుదాం. 26 నుంచి యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం మూలమున దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం అలా కిందకు వచ్చినట్లయితే గ్రీస్ దేశస్థుని లేదు, దాసుడని లేదు, స్వతంత్రం లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నుండి మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముగా అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూసారా? అంటే మనం వాగ్దానం ప్రకారంగా ఏమై ఉన్నాం అంటే అబ్రహాం యొక్క సంతానము ఆయన సంతానమై ఆయన వారసులమై మనం ఉన్నాం. కాబట్టి ఇంకా 1-2 వాగ్దానాలు మాత్రమే కాదండి. మన జీవితం బట్టి రోషం కలిగిన జీవితం బట్టి, ఎందుకంటే ఆయన కూడా యోహాను సువార్తలో ఒక మాట ఉంటది. ఇగో నేను పరిశుద్ధుని మీరు కూడా పరిశుద్ధులు కమ్మనే నేను పిలిచాను. అలాగే నిర్గమకాండలో ఒక మాట ఉంటది. నేను రోషం కలిగిన వాడిని. కాబట్టి నా బిడ్డలు కూడా అదే రీతిలో ఉండాలని ఆయన ఆశ. కాబట్టి అటువంటి ఆత్మీయ జీవితం రోషం కలిగిన మన జీవితం. దేనికి రాజీ పడని జీవితం. ఎక్కడ కూడా మన ఆత్మీయ జీవితం కాంప్రమైజ్ అవ్వటానికి ఏం లేదండి. ఆ రీతిలో ఉన్నట్లయితే మొత్తం అనేకమైన వాగ్దానాలు స్వతంత్రించుకునే హక్కు, వారసత్వం, ఆ గట్స్, అధికారము, ధన్యత దేవుడు మన ముందు పెట్టాడు. అది మన ఇష్టం. అది మన బలహీనతో లేదో మన బలం అది మన బట్టే ఆధారపడి ఉంటది. కొన్ని మాత్రమే కాదు. మన యొక్క విశ్వాసం జీవితం బట్టి, మన యథార్థ జీవితం బట్టి, ఆయనకి మనకున్న మధ్య సంబంధం బట్టి ఎన్నైనా స్వతంత్రించుకోవచ్చు అనేదే ఈరోజు అంశం. అయితే చూడండి 4,000 సంవత్సరాల క్రితము ప్రపంచ మానవాళికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. చదువుతారండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పాను. ఆమె చాలండి. చూడండి, ఆదికాండం 3:15 వచనం చూసినట్లయితే అవ్వ ఆదాము విషయంలో ఏదైతే జరిగిందో అంటే ఆ స్టార్టింగ్ మొదట్లో అంటే పూర్వం మానవుడి యొక్క మనుగడ స్టార్టింగ్ ప్రారంభంలోనే అపవాది ఏ విధంగా అయితే మానవుల్ని దేవునికి మహిమను కోల్పోవటానికి అది ఒక మనకి అడ్డుగా అది తగిలిందో అప్పుడే అందరి పట్ల దేవాదేవుడు ఒక వాగ్దానం పలికాడు. ఇదిగో నీ తల చితక దొరుకుతుంది. అంటే తన యొక్క బలము గాని ఎటువంటి అధికారం గాని ఉండకుండా పూర్తిగా పాపములు జయించే శక్తి రాబోతున్న రోజుల్లో, రాబోతున్న తరాల్లో ఇదిగో నేను ఇవ్వబోతున్నాను అని
ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఈ గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. అది అంటే కిందన ఉంటది కదండి, ఆయన అని ప్రభువైన యేసుక్రీస్తు పట్ల, ప్రభువైన యేసుక్రీస్తు గురించి దేవుడు మనకిచ్చిన వాగ్దానం. రాబోతున్న 4000 సంవత్సరాల తర్వాత రాబోతున్న క్రీస్తు గురించి మొట్టమొదట పలికిన వాగ్దానం ఇది ఎవరికంటే ప్రపంచ మానవాళందరికీ ఇది ఎలాగైందంటే, ఇదిగోండి మనం అనేక వచనాలు కరెక్ట్‌గా 3300 సంవత్సరాల తర్వాత యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14 వచనంలోనే మనకు కనబడతది. ఒకసారి చదువుతారండి? యెషయా 7వ అధ్యాయము 14 వచనం. యెషయా 7వ అధ్యాయము 14 వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఆమేన్. ఇమ్మానుయేలు పేరు పెట్టును. కానీ 4000 సంవత్సరాల క్రితం ఇచ్చింది మళ్ళా 3300 సంవత్సరాల తర్వాత చూడండి. అలాగే ఇర్మీయా గ్రంథంలో కూడా మనం చూడవచ్చండి. దేవుడు ఎంత గొప్పోడండి. ఒక మాట మనకి మానవాళి పట్ల, మనందరి పట్ల ఒక మాట ఇచ్చి ఉన్నాడంటే, ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే మరలా మనం ఒకసారి ప్రార్థన చేసి మర్చిపోవచ్చు, కానీ అది మరలా ఆయన్నే గుర్తు చేస్తూ ఉంటాడు మన ఆత్మీయ జీవితానికి. కొన్ని సార్లు మన భౌతికపరమైన ఒడిదుడుకుల్లోని మనం వెళ్ళిపోతుండగా కొన్ని ఆత్మీయ జీవితంలో బలహీనతల్లోని మనం పడిపోతున్నప్పుడు ఇచ్చిన ప్రామిస్‌లు కూడా మనం మర్చిపోతుంటాం. దేవునికి మనకు మధ్యలో నిబంధనలు కూడా మనం మర్చిపోతుంటాం. దేవుడు మనకి ఏ రీతిలో మనల్ని నిలబెడుతున్నాడు అని మనం ఒకసారి బలపడి, ఒకేసారి ఉల్లాసంగా, ఉత్సాహంగా కొంతకాలం వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఏదో ఒక పరిస్థితిలో మనం మరలా సన్నగిల్లిపోతాం. అప్పుడు మనం మర్చిపోతాం, కానీ మనం మర్చిపోయిన ఆయన మాత్రం ఆయన బిడల ద్వారా, ఆయన వాక్యం ద్వారా, లేదంటే ఆయన దైవజనుల ద్వారా ఆయన గుర్తు చేస్తూనే ఉంటాడు మనకి. చూడండి ఇంత ఈ 4000 సంవత్సరాల క్రితం ఇచ్చింది మరలా కొన్ని సంవత్సరాల తర్వాత 3300 సంవత్సరాల తర్వాత మరలా గుర్తు చేయడం జరిగింది. ఇదే ఆ తర్వాత మీకా, ఈ అందరికి వీరిద్దరు సమకాలికులు, ఒకే కాలంలో ఉండేవారు. కొన్ని సంవత్సరాలు తేడా, ఒక 20-30 సంవత్సరాలు. అంటే 8వ శతాబ్దంలోనే వీళ్ళిద్దరు కూడా రాయడం జరిగింది. సమకాలికులు ఒకే కాలంలో. మీకా గ్రంథంలో కూడా 5వ అధ్యాయం 2వ వచనంలోనే మనకు కనబడుతుంది. రాబోతున్నవాడు ఇగో పాపం నుంచి విడిపించిన వాడు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలము ఉన్న దేవుడు. అంటే మా మా భూమి మీదకి వచ్చిన తర్వాత మాత్రమే కాదు, కానీ పురాతన కాలం నుండి ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి దేవుడు ఇదిగో మానవాళ్ళ పాపం యొక్క విమోచన కొరకు రానయ్యున్నాడు. ఆయన మాత్రం విడిపింపి ఉన్నాడు అనేసి ఈ వాగ్దానం మన మరొకసారి, అంతే కరెక్ట్‌గా 3300 సంవత్సరాల తర్వాత అది మరలా మనకి గుర్తు చేయడమైంది. గలతీ 4వ అధ్యాయం 4:7 మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-7 వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై. ఆమేన్. 7వ వచనం వస్తే, కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే దేవుని ద్వారా వారసుడివి. ఎంత మంచి మాట అండి. ఇటువంటి వచనాలన్నీ కూడా చదువుతుంటే మనలో అప్పుడప్పుడు ఒక నూతన ఉత్సాహం మనకి రావాలి. మనం దేవుని అన్ని జనాంగమై ఉన్నాం. మనము దేవుని వారసులమై ఉన్నాం. క్రీస్తు ద్వారా దేవుని వారసులమై ఉన్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, తగిన కాల సమయం ఉంది, ఆయన ఏర్పాటు ద్వారా, ఆయన ఉద్దేశాల ద్వారా, ఆయన ప్రణాళికల ద్వారా మనం కూడా కొన్ని మీట్లో ఉన్న మనం కూడా దేవుడు అప్పుడు మాట్లాడాడు కదా, ఒక 10 సంవత్సరాలు అయిపోతుంది, 5 సంవత్సరాలు అయిపోతుంది అని మనం కూడా ఎన్నో మరొక కొన్ని రోజులు పోతే మరొక నూతన సంవత్సరం వచ్చేస్తుంది ఏంటి అని మన నిరీక్షణకు
ఒక్కొక్కసారి కోల్పోయిన పరిస్థితి కూడా మనకి ఏర్పడొచ్చు. కాదు. కాలము పరిపూర్ణమైన అంటే ఆయన తగిన కాల సమయమందు ఆయన మన జీవితాలు నెరవేర్చేవాడు. అంటే ఆయనకి మన ఆత్మీయ జీవితం బట్టి, మన యథార్థ జీవితం బట్టి ఆయనకి మనకున్న నిబంధన, విశ్వాసం యొక్క పరిశుద్ధమైన జీవితం బట్టి మనకి ఎప్పుడివ్వాలో ఆయనకు తెలుసు. ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు చూడండి, ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం పలికిన ఒక వాగ్దానమును మ మ మరలా అది ఎప్పుడు జరిగిందంటే మధ్యలో గుర్తు చేస్తూ మరలా 3300 సంవత్సరాల తర్వాత యెషయా గ్రంథంలో మాట్లాడిన తర్వాత సరిగ్గా 700 సంవత్సరాల తర్వాత మరలా లూకా సువార్త మనం ఇప్పుడు చదువుకుంటాం. మనం ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్‌లో మనం ఇప్పుడు అందరూ వాక్యాలు అందరూ ధ్యానిస్తారు కదండీ! 700 సంవత్సరాల తర్వాత అంటే 4000 సంవత్సరాల క్రితం పలికిన వాగ్దానం ఆదికాండం 3:15 అలాగే 3300 సంవత్సరాల తర్వాత పలికిన యెషయా గ్రంథంలోనే ఆ తర్వాత మిగతా 700 బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వాక్యాలు లోక సువార్త అవ్వచ్చు, మత్తయి సువార్త, ఇప్పుడు ఈ గొర్రెల కాపర్ల గురించి దూత స్వప్నమందు యేసేపుకొచ్చి అంతే మరియకొచ్చి మాట్లాడడం ఇయన్నీ కూడా. చూడండి మన జీవితంలో కూడా కొన్ని మన నిరీక్షణ కోల్పోతుంటాం. కోల్పోవటానికి మనం దాన్ని బట్టి ఎదురు చూస్తూ, కనిపెడుతూ, పట్టుదలతో మనం ప్రార్థన చేయటమే. తగిన కాల సమయమందు ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. తగిన కాల సమయమందు ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిపించే దేవుడు. అది లేట్ అవ్వచ్చు. కానీ అదే రైట్ టైము. మన దృష్టిలో లేట్ అవ్వచ్చు. కానీ దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు అదే రైట్ టైం అన్నమాట. అంతే తగిన కాల సమయమందు. కీర్తన 1వ అధ్యాయం ఉంటది కదండీ! దుష్టుల ఆలోచన చొప్పున నడక, పాపుల మందిలో అపొస్తలులు కూర్చుండక మొత్తం అలాగొస్తూ తగిన కాల సమయమందు ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. పై 3 వచనాలు కూడా అది మన బాధ్యత. నెరవేర్చుకుంటా కిందన తగిన కాల సమయమందు మనం ఎదురు చూడడం అంటే అది మనం అజ్ఞానం అవుతాం. పైవన్నీ మనం ఆయన నియమించిన కాలం వరకు ఆయన ఎప్పుడిస్తాడో మనకి అంతవరకు కూడా మన జీవితంలో అది మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళిపోవడమే. వచ్చిన ఏ శోధనైనా, ఎటువంటి నిందైనా, ఎటువంటి బాధైనా, శ్రమైనా, ఎందుకంటే కొరింథీ 10:23లో ఉంటది కదండీ! అంతే ఇటువంటి వాగ్దానంలోనే ఒక ఎంత విశ్వాసంగా నమ్మి వెళ్దామన్నా కొన్ని అనేక సార్లు మనం భరించలేని శ్రమలు, శోధనలు వచ్చేస్తుంటాయి. 10:23లో శోధన సహించిన వాటికంటే మనకి ఎక్కువ ఇవ్వడు. మన నిరీక్షణ బలపరుచుకోవడం తప్ప ఏ శోధనకి, ఏ శ్రమకి మనం లోబడిపోవడం కానీ, కృంగిపోవడం కానీ మనలో ఉండకూడదు. దినదినము మన శుభ నిరీక్షణ పెరగాలి తప్పి తరగడానికి అవకాశం లేకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన తగిన కాల సమయం నెరవేర్చే దేవుడు. చూడండి ఆయనే పురాతన కాలం నుంచి శాశ్వత కాలం ఎవర్ లాస్టింగ్ అన్నమాట. శాశ్వత కాలం ఉండే దేవుడు. ఈ యొక్క మన పట్ల అంటే అబ్రహాం సంతానం ద్వారా మనం దేవుని వారసులమై ఉన్నాం. మనకి ఈ ఏర్పాటు జగత్పునాది వేయబడక ముందే మన పట్ల ఏర్పాటు అయిందటండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. చూడండి, జగత్పునాది వేయబడక మునిపే అన్ని జనాంగమైన అర్హత లేని వారమైన మన పట్ల ఆయనకున్న ఉద్దేశం బట్టి, ఆయనకున్న కలిగిన ప్రణాళికను బట్టి ప్రతి దినం కూడా కృతజ్ఞాస్తులు చెల్లించడం అవసరం చాలా ఉందండి. ఎందుకంటే మనకు అసలు కృప అంటే ఏంటండి? ఒక అర్హత లేని కూడా పొందుకునేదే కృప. మనం ప్రతిసారి దేవుని కృప అంటాం. ఆ కృప కారణం ఏంటంటే అన్మెరిటబుల్ స్టేజ్ నుంచి మెరిటబుల్ స్టేజ్కి, అంటే అసలు అర్హత ఏమాత్రం అవకాశం లేని మనము ఆయన
కృప మనం అంత ఇంత మంచి గొప్ప రక్షణ భాగ్యం పొందుకోవడమే కాకుండా ఆయన వారసుడుగా క్రీస్తు ద్వారా అబ్రహం సంతానం అయ్యుండి అనేకమైన వాగ్దానాలు పొందుకునే అర్హత అవకాశము వారసత్వం అది మనకు కూడా ఉన్నదని గట్టిగా నమ్మి అంత పట్టుదలతో మనం ప్రార్థన చేసి మన నిరీక్షణ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకున్నట్లయితే బైబిల్ ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం మనం స్వాధీనపరచుకోవచ్చు. అయితే ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే తగిన కాల సమయం అందే. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు పలికిన వెంటనే రాలేదు. చూడండి, తగిన కాల సమయం అందే ఆయన నెరవేర్చే దేవుడు. మన జీవితంలో కూడా ఏదైనా కొంచెం కార్యాలు లేట్ అవ్వచ్చు, మనం బాధపడచ్చు, మనం ఇంకా అది ఇంకా మనం తట్టుకోలేమో అని మనం కృంగిపోవచ్చు. కానీ లేదు, మన శుభ నిరీక్షణ రోజు రోజుకి పెరుగుతూనే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా అది దిగజారిపోకూడదు, అది తగ్గడానికి అవకాశం లేకుండా మన విశ్వాస జీవితం మనం ముందుకు తీసుకెళ్ళాలి. అయితే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దామండి. ఆదికాండం 12వ అధ్యాయము 2 నుంచి చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. థ్యాంక్ యూ. చూడండి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానములు నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండు అని. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనతో ఆపేయడానికి ఆయన ఇష్టపడ్డండి. మన పిల్లల మన సంతానం అభివృద్ధి, మన ఆయన ప్రణాళికలు, ఆయన పరిశుద్ధత ఎక్కడికి తీసుకెళ్తారంటే మన సంతానానికి అది వెదజల్లాలి. అటువంటి గట్టి పునాది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రణాళిక చాలా అద్భుతమైనదని. అది ఆయన బిడ్డలతో మాత్రమే ఆపేది కాదు, కానీ సంతానం గురించి ఆయన మాట్లాడే దేవుడు. ఎందుకు తర్వాత వచనం చూస్తాం, అంతే 22:17 అది మనం ఇప్పుడు చదువుకుందాం. అయితే చూడండి, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్దిస్తాను అంటే మనం మంచి కోరిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్దిస్తూనే ఉంటాడండి. మనం కూడా ఎదురువారి పట్ల మంచి కోరం అనుకోండి, ఆశీర్వదించాలని మనల్ని దీవిస్తాడు. మన పట్ల ఎవరైతే మంచి కోరుతారో, మనల్ని దీవెనకరంగా ఆశీర్కరంగా అటువంటి మంచి హృదయం కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్దిస్తాడు. అలాగే మనల్ని శపించే వారిని ఆయనే మనల్ని దుఃఖించే వారిని, మన బాధ పెట్టేవారిని ఆయనే శపిస్తాడు. మనం ప్రత్యేకంగా పని పెట్టుకునే అవసరం లేదండి. మనల్ని దూషించే వారిని దూషించడానికి ప్రత్యేకంగా మనం టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. చాలా మంది మరలా ఒక టైం పెట్టుకుంటుంటారు. ఈ మధ్యన కౌంటర్లు యూట్యూబ్ ద్వారా కౌంటర్ అవ్వడం, లేదంటే మెసేజ్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా. అటువంటి అవసరం ఏమీ లేదు. మనల్ని దూషించే వారి పట్ల నిజంగా మనం దేవుని కుమారులను, దేవుని బిడ్డలమై మనం ఆయన యొక్క అటువంటి నిరీక్షణ మనం వెళ్ళిపోయేటప్పుడు మనల్ని దూషించే వారి పట్ల ఒక టైం పెట్టుకుని టైం వేస్ట్ చేసిన అవసరం మనకి ఏమాత్రం కూడా లేదు. అది దేవుని పని. పగ తీర్చుకోవడం దేవుని పని. మన శత్రువులను ద్వేషించే పని అసలు మనది కానే కాదు. ఎందుకంటే చూడండి, అబ్రహాంకి ఇచ్చిన మంచి వాగ్దానం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమైన వచనాలు ఇవి మనకు కూడా స్వాధీనపరచబడ్డాయి. ఎందుకంటే మనం పాలి భాగస్థలమై ఉన్నాం. ఎక్కడ ఇందాక మనం చదువుకున్న గలతీ పత్రిక 3వ అధ్యాయం 7-8 అబ్రహాం ఆశీర్వాదంలో మనము పాలి భాగస్థలమై ఉన్నాం. మనం ఒకసారి చదువుకుందామండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7-8. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7-8. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7-8. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు
సువార్తను ముందుగా ప్రకటించను. ఆమేన్. చూడండి, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదంలో మనం కూడా పాలి భాగస్థులమై ఉన్నాము. అదే వారసత్వం మనం కూడా పొంది ఉన్నాము. కాబట్టి ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా అదే వారసత్వం మనం కూడా పొంది ఉన్నాం. కాబట్టి మనల్ని ఆశీర్వదించిన వారి పట్ల దేవునికి ఆశీర్వాదం ఉంటది. మనల్ని ఎవరైతే శపించిన వారి పట్ల మనం ప్రత్యేకంగా ఒక టైం పెట్టుకొని మన జీవితంలో మనం ముందుకెళ్ళకుండా మన నిరీక్షణ కోల్పోయి వాళ్ళ గురించి చూస్తే మన ఆత్మీయ జీవితానికి అది నష్టం గాని ఏమాత్రం కూడా అది ప్రయోజనకరంగా అది ఉండదు. కాబట్టి ఒకటే మనం చూడాలి. మనం మన వారసత్వం సంపాదించామంటే అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము అది మనది. ఎన్నో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానము అది మనం పొందుకోవడం అనేది అది మన హక్కు, అది మన వారసత్వం దేవుడే ఇచ్చున్నాడు. అంతేగాని అప్పుడప్పుడు ఏదో మన హృదయ ప్రేరేపణ బట్టి చదువుతున్నప్పుడు బట్టి ఏదో వచ్చిన కనపడడం బట్టి, లేదంటే నూతన సంవత్సరానికి ప్రతి జనవరి 1 తారీఖున ఇచ్చిన వాగ్దానం మాత్రమే కాదు, కానీ దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు. పొందుకున్న అవసరము, హక్కు, వారసత్వం దేవుడే మనకి ఇచ్చాడు. అది మనం తెరవాలి. అది మనం ఓపెన్ చేయాలి. మన హృదయాలను మనం ఓపెన్ చేయాలి. ఇంకా ఆత్మీయ జీవితంలోనికి మనం ఆ ద్వారా మనం ప్రవేశించాలి. అటువంటి ఆత్మీయ మార్గంలో, సన్మార్గంలోనే మనం మరొక సంవత్సరం వస్తుందంటే మన ఆత్మీయ జీవితం ఇంకా ఇంకా అధిక అభివృద్ధిలోకి మనం వెళ్ళాలి. గత సంవత్సరం ఒక అరగంట చదివామని అనుకున్న బైబిల్, మరి వచ్చే సంవత్సరం మరికొంచెం టైం పెంచాలి. అరగంట కంటే ఇంకా తగ్గిపోకూడదు. అలాగే ఇంకా ప్రార్థన ఇంతకుముందు ఒక అరగంట పావుగంట చేసి ఉన్నాం అనుకోండి, మరొక నూతన సంవత్సరం దయకిరీటంగా దేవుడు ఇచ్చాడంటే ఆ సమయాన్ని పెంచాలి. తగ్గించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా మనం చూసుకోవాలి. ఒకసారి ఆదికాండం 22:17 చదువుదామండి. 22:17 ఆదికాండము 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఆమేన్. టోటల్ గా శత్రువులు గవినే స్వాధీనపరుచుకుని మనకి దేవుడు ఇంత మంచి బలమైన వాగ్దానం ఇచ్చినట్లయితే ఇంకా అక్కడక్కడ వాగ్దానాలు మనకి ఎందుకంటే, టోటల్ గా శత్రు బలం నీ కాలి కింద పెడుతున్నాను, శత్రు గవిని నువ్వు ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మనం కూడా చెందుతుందని ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుకుంటాను కానీ వారసత్వ ప్రకారంగా అయితే అటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగినప్పుడు మాత్రమే అది మనకు చెందుతుంది. అటువంటి నిరీక్షణ కలిగి ఉన్న జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే అది మనకు చెందుతుంది. చూడండి, ఆయన సంతతి వారికి శత్రువుల గవిని స్వాధీనపరుచుకునే హక్కు దేవుడే మనకిచ్చి ఉన్నాడు. అది మనకు కూడా కాదు, మనకే ఇచ్చి ఉన్నాడు. ఆయన సంతానమైన మనకే అది ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలోనే ఎటువంటి అది పాపమైన, శోధనైనా, వేదనైనా, రోదనైనా, ఎందుకంటే గడిచిన దినములు గడిచిన కొలది ఏమొస్తాయండి, పాపం పెరిగితే తప్ప తరగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే రాకడ దగ్గర పడుతున్న కొలది ఇంకా పెరుగుతూనే ఉంటాయి అనేక ఇప్పుడు ఈ రోజుల్లోని సువార్త కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ మూయపడి ఉన్నది. ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్ ఆల్రెడీ కోర్టు అధికారంగా ఇవ్వకపోయినా వారు కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకొని ఆటంకరంగా ఉంది. అయినప్పటికీ కూడా అంతిమ విజయం అవదంటే ఆయన యొక్క బిడలదైన మందే. ఎందుకంటే శత్రువుని స్వాధీనపరచుకోవడం అనేది దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. అదే నిరీక్షణతో, అదే శుభ నిరీక్షణతో మన ఆత్మీయ జీవితం మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. లాస్ట్కి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, 4000 సంవత్సరాల క్రితము ఆదికాండం 3:15 అది నిన్ను తల మీద తొక్కును, అది కొట్టును, తన బలంను నాశనం చేసును. అది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. 4000 సంవత్సరాల 3300 సంవత్సరాల తర్వాత యెషయా 7:14 మాట్లాడిన తర్వాత సరిగ్గా 700 సంవత్సరాల తర్వాత లోకసువార్త 2:10-11 చదువుదామండి. లోకసువార్త 2:10-11 చూద్దాం. లోకసువార్త 2:10-11.
అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త అన్నాడు. నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు వాళ్ళు. చూడండి, కరెక్ట్ 700 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు సర్వాల మానవులందరూ కూడా ఇంత గొప్ప రక్షకుడు మనల్ని ప్రేమించి పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి ఆయన ఇచ్చిన మహా ప్రణాళిక, మహా ఉద్దేశము, ఆయన ప్రేమను బట్టి మనం ఎంతో కృతజ్ఞతలమై ఉన్నాం. కాబట్టి మన ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి మన నిరీక్షణ, శుభ నిరీక్షణ దినదినము పెరగాలి తప్ప తరగడానికి కూడా ఏమాత్రం కూడా అవకాశం లేకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకి కాపాడుకుని తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఈ దీవెనకర మాటలు మన జీవితాలు ఫలించిన గాక. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలుపుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన జాన్సన్ గారికి వందనాలు. మన ఆత్మీయ జీవితాన్ని దినదినము, సంవత్సరము మనం అభివృద్ధి చేసుకుంటూ దేవునిలో ఎదగాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తారు, మనకి శత్రువుల గవిని కూడా స్వాధీనపరుస్తారు. కాబట్టి శత్రువుల కొరకు మనం ఆలోచించకుండా, విమర్శకుల కొరకు మనం ఆలోచించకుండా ఎల్లప్పుడూ దేవుని యందే మన నిరీక్షణ ఉంచుకుని మన గురి యొద్దకు మనము పరిగెట్టడానికి మన వాక్యం అనే ఖడ్గమును మనం చేత పట్టుకుని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన జాన్సన్ గారికి వందనాలు. శాంతకుమార్ గారు మన మధ్యలో ఉన్నారు, ముగింపు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము ప్రభువా, జీవము గల మా నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రాతకాల సమయంలో ప్రభువా మీ సన్నిధానంలో మేము చేరిన తండ్రి విస్తరించి మీ ఆరాజు కనపరచడానికి నా తండ్రి, మా యొక్క హృదయాలు మేము సరి చేసుకునటానికి నా తండ్రి, మీ యొక్క మార్గంలో నడవటానికి నా తండ్రి, మా యొక్క జీవిత ప్రయాణంలో మరొకసారి మాకు దయచేసిన యొక్క సంతోషకరమైన శుభకరమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా ప్రభు మా హృదయాలను ప్రభా తండ్రి పరీక్షించుకొని ప్రభా మా హృదయంలో ప్రభా తండ్రి నైనా ఉన్నటువంటి మరణాన్ని మేము తొలగించుకొని ప్రభా ఈ యొక్క ప్రభా తండ్రి సంతోషమైనటువంటి శుభకరమైనటువంటి ప్రభా పుట్టుక దినంలో ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని మా హృదయంలో ప్రభా మీకు చోటిచ్చిన తండ్రి, మా హృదయాలోచనలన్నీ ప్రభా మీకు ఇష్టపూర్వకంగా, మీకు సంతోషంగా, నమ్మకంగా ఉండటానికి మీ కృపను దయచేతండి సహాయం చేయండి మా ప్రభా. మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభా గొప్ప సాక్ష్యాన్ని పంచుకొంచున్న తండ్రి, క్రీస్తు బిడ్డలుగా మేము ఎదుగుదల పొందే కృపాకార్యం మా పట్ల జరిగించండి తండ్రి. నా చక్కటి వాక్య భాగాలను ప్రభావం ముందుచ్చినటువంటి దైవజనుని మీరు దీవించి ఆశించండి. ఆ యొక్క సేవను ప్రభావం దీవించి ఆశించి ఫలింపచేసి అభివృద్ధిపరిచి విస్తరింపచే తండ్రి సహాయం చే ప్రభావ. మీరే సహవాసాన్ని మీరు దీవించి ఆశించి మీ కృపతో నింపి సహవాసంలో ప్రభావ పాల్పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించి వారి కుటుంబాలు కూడా మీకు ఆశీర్వాద ఫలాలు దయచేయమని క్రీస్తునామమున దీనమునతో ప్రతిమాని వేడుకొనుచు పొందుచున్నాము నమ్ముచున్నాను ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించిన శాంతకుమార్ గారికి వందనాలు. అందరము కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోక అన్నాజోన్ సిస్టర్ గారు వందనాలండి. దామోదర్ గారు వందనాలు. అబ్రహాం లింకన్ గారు వందనాలు. పైడే గారు వందనాలు. గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు వందనాలు. జాన్సన్ వందనాలమ్మ. అక్క వందనాలు. మంజులావాణి గారు వందనాలు. నాగలింగేష్ పాస్టర్ గారు వందనాలు. శాంతకుమార్ గారు వందనాలు. సరళా హ్యాన్స్ గారు వందనాలు. సుదర్శన్ గారు వందనాలు. నాజరై పాస్టర్ గారు వందనాలు. అందరికీ పేరు పేరున వందనాలండి. మరి
ముగింపు ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకుందాము. జాన్సన్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆంటీ గారు ఆశీర్వాదం మీరే ఇవ్వండి. గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు ఉన్నారు మన మధ్యలో. అమ్మ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ వీటిలో చేరిన వారికి, వారి కుటుంబాలన్నిటికీ, రాలేని వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ప్రైజ్ ది లార్డ్.